ఈ సిగం ఊగడం అనేది దేవుడు రావడం అనేది ఎటువంటి సందర్భాల్లో వస్తుంది? ఎటువంటి సందర్భాలు? అమ్మవారి దేవుని లగ్గాలు, లేకపోతే ఇప్పుడు నువ్వు ప్రియమైన ఇల్లమ్మ భక్తునివి, నీకు చాలా కష్టాలు వచ్చినాయి, అమ్మా అని చేతులు జోడిస్తూ అమ్మా కూర్చోవా అంటూ, అమ్మా కూర్చొని ఒక 2 మాటలు అమ్మను పిలిపించి నాకు 2 మాటలు చెప్పవా అంటే, నువ్వు ఇప్పుడు నన్ను అడిగినావు, ఇప్పుడు నీ స్టూడియోలో నేనున్నా, ఇప్పుడు అడిగినావు, నీకు సమస్య ఉంది అని నన్ను అడుగుతున్నావు, నడువు నీకు ఒక పూజ మందిరం ఉంది. ఇప్పుడు ఈ స్టూడియోలో కూడా ఒక పూజ మందిరం ఉంది. ఆ పూజ మందిరంలో కొన్ని ఫొటోస్, దేవుళ్ళ ఫొటోస్ ఉన్నాయి, దీపారాధనలు ఉన్నాయి, నైవేద్యాలు ఉన్నాయి, మనం హారతి ఇచ్చేది ఉంది, గంట ఉంది, అంటే ఒక పూజ కార్యక్రమం చేసుకోవడానికి వీలుగా ఉంది. ఆ స్థలంలో వస్తుంది ఒక గుళ్ళు గోపురాలు, మైసమ్మ గుడి, పోషమ్మ గుడి, మాంకాలమ్మ గుడి, అట్లా దేవుని లగ్గాలలో, గుళ్ళు గోపురాలలో, జాతరలలో అమ్మవారు వస్తుంది తప్ప ఏ ఫుట్పాత్ మీదనో నేను ఇప్పుడు వెళ్తున్నా, అమ్మా శరణార్థి నాకు ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది ఊగావా అనగానే ఫుట్పాత్ మీదనో, ఏ బాత్రూమ్లనో, ఇంకే రోడ్ల మీదనో, ఏ ఫంక్షన్ హాల్లోనో, ఏ పెళ్లిళ్లలోనో, ఏ డిన్నర్లోనో, లేకపోతే బరాతులనో వస్తుంది. దేవత ఎట్లయితుంది? మరి మాకు స్టూడియోలో ఎట్లా వస్తుంది దేవుడు? నేను అదే అడుగుతున్నాను కదా. నేను మొన్న కూడా ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు అదే చెప్తాను. ఇప్పుడు ఈ సోఫా ఉంది, నేను కూర్చుంది ఇది పవిత్రమని నేను మా నార్మల్ మనిషిని కాబట్టి కూర్చున్నా. ఇప్పుడు నా ఒంటి మీదకి అమ్మారాలంటే ఆమెకంటే ఒక పీట ఉంటుంది, అది పవిత్రంగా ఉంటుంది. దాని మీద వస్త్రాలు ఎక్కడ పడితే అక్కడ వెయ్యము, ఆ పీటను దేనికి యూజ్ చేయము. ఇంకోటి మీకు క్లారిటీగా చెప్పాలి ప్రజలో కానీ కూడా, మేము ఇతరుల ఇండ్లలోకి కానీ లేకపోతే మా ఇంట్లో కానీ మేము అమ్మవారు అంటే ఒక పీట మీదనే మేము కూర్చోవాలి కాబట్టి అమ్మవారు రావాలంటే ఆ పీటలు పెద్దలకు, అంటే చనిపోయిన వాళ్ళకు కూడా నైవేద్యం పెట్టని పీటలు కావాలి. మాకు కొందరు ఇళ్ళలో, ఆల్మోస్ట్ అందరి ఇళ్ళల్లో పెద్దల ఫోటో, పెద్దలకు నైవేద్యాలు పెట్టేటప్పుడు ఆ ఫోటో మీద, ఆ పీట మీద ఫోటో పెట్టి నైవేద్యాలు పెడుతుంటారు. అలాంటి పీట మీద కూడా మేము గద్దెని వేయలేము. మాకంటూ సపరేట్ కావాలంటే ఒక కొత్త వస్త్రాన్ని వేసుకొని అమ్మవారిని ఆవాహనం చేసుకుంటే, కొత్త చీర కానీ, కొత్త టవాల్ కానీ, కొత్త శాల్వ కానీ, అలాంటిది ఒకటి పూజా మందిరములు వేసుకొని కూర్చుంటాం. కానీ భూమి మీద కూడా మేము కూర్చోం, కట్టిక నేల మీద. ఎందుకంటే మన పాదాల దుమ్ము ఉంటుంది కాబట్టి, ఒక పవిత్రంగా అమ్మవారు ఒంటిలోకి రావాలన్నప్పుడు అలా పవిత్రంగానే కూర్చోవడం ఉంటుంది. దానికి నియమాలు ఉంటాయి. ముందు అమ్మవారు వచ్చే ముందు జపం చేయాలి, అమ్మవారికి పూజ కార్యక్రమం చేయాలి, కొద్ది నైవేద్యం. అంటే ఇతరుల ఇళ్ళల్లో కానీ మా ఇంట్లో కానీ, మా ఇంట్లో కూడా అమ్మవారు రావాలంటే ముందు కుంకుమార్చన, లలిత సహస్రనామాలు, నైవేద్యము, మంగళహారతులు అవన్నీ ఇచ్చినాక, అమ్మ నీ పూజ కార్యక్రమాలు చేసినాము, అమ్మ ఆవాహయామి అని ఆ తల్లికి శరణార్థి చేసుకొని మేము లీలమైపోయిన తర్వాత అమ్మవారు ఆవాహనం అవుతుంది. ఇలా నీకు రాదు, నీకు రాదు, నీకు రాదు అంటే అదొక కామెడీగా, అసలు దాని మీద ఎన్ని ట్రోల్స్ ఉన్నాయో, ఎన్ని రీల్స్ చేస్తున్నారంటే చాలా గలీజంగా, చాలా వరెస్ట్గా ఉన్నాయండి. అసలు అవి చూస్తే చాలా గలీజ్ అనిపిస్తుంది. సిగం అనే దాని మీదనే మాకు విరక్తి పుట్టేలాగా చాలామంది కూడా రీల్స్ చేస్తున్నారు. చాలా బాధ అనిపిస్తుంది. అందుకే నేను ఈ మాట్లాడడానికి నేను ముందుకు వచ్చిన, కానీ అట్లా చేయొద్దని మనస్ఫూర్తి కోరుకుంటున్నా.